హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో బొంబాయి కారీలని బయట కొనే కారీల కన్నా క్రిస్పీగా, రుచిగా, అదే టేస్ట్, అదే టెక్స్చర్ వచ్చేలా ఇంట్లోనే ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా అండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చివరి వరకు చూడండి. కొత్తగా చూసేవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బొంబాయి కారీలని ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం. ఇక్కడ కారీలు చేయడానికి ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల వరకు మైదా పిండిని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇలా పిండిలో ఆయిల్ వేసి కలపడం వల్ల కారీలు క్రిస్పీగా రావడమే కాకుండా కారీలకి ఆయిల్ ఎక్కువగా పట్టకుండా ఉంటుందండి. ఇలా ఆయిల్ వేసి పిండిని బాగా కలిపాక పిండి ముద్దలా రావాలి. అలా వచ్చాక సరిపడా నీళ్ళని కొంచెం కొంచెంగా వేస్తూ సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. అలాగని మరి పిండి గట్టిగా ఉండొద్దు, బాగా సాఫ్ట్గా కూడా ఉండొద్దండి. ఇలా సెమీ సాఫ్ట్గా వీడియోలో చూపించిన విధంగా కలిపి తీసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 నిమిషాల వరకు నాననివ్వాలి. ఒక 15 నిమిషాల తర్వాత కొంచెం ఆయిల్ వేసి మరొక 2 నిమిషాల పాటు బాగా నీట్ చేయాలండి. ఇలా పిండిని బాగా కలిపామంటే కారీలు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఈ పిండిని 4 ముద్దలు వచ్చేలాగా డివైడ్ చేసుకుంటున్నాను. నేను తీసుకున్న పిండికి 4 చపాతీలు వస్తాయండి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని రోల్ చేసి దీనిపైన పొడిపిండి వేసి ఎంత వీలైతే అంత పల్చగా చపాతీలాగా చేసుకోవాలండి. ఈ చపాతీలని బాగా మందంగా చేస్తే మళ్ళీ ఇవి పొరలు పొరలుగా పొంగవండి. ఇలా చేసుకున్న 4 చపాతీలని తీసి ప్లేట్లోకి వేసుకొని పక్కనుంచుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఈ 2 బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి. ఇది కలిపేటప్పుడు ఇలా చిక్కగా ఉంటుంది, కానీ తర్వాత మళ్ళీ పల్చగా అవుతుందండి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ పేస్ట్ని కొద్దిగా వేసి మొత్తం చపాతీకి అప్లై చేసుకోవాలి. ఇలా ఒక లేయర్ లాగా అప్లై చేసిన తర్వాత కొద్దిగా మైదా పిండిని చల్లుకొని మరొక చపాతీ దీనిపైన పెట్టి దీనిపై నుండి మళ్ళీ కార్న్ఫ్లోర్ పేస్ట్ వేసి మొత్తం అప్లై చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా చేసుకున్న 4 చపాతీలకు కూడా కార్న్ఫ్లోర్ పేస్ట్ని అప్లై చేసుకుంటూ పొడిపిండిని చల్లుకుంటూ మొత్తం ఇలాగే చేసుకోవాలండి. ఇలా లేయర్స్ లాగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని దానిపైన కూడా కొంచెం పొడిపిండి జల్లుకొని ఒక సైడ్ నుంచి ఇలా ఫోల్డ్ చేసి మరొక సైడ్కి కూడా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు పైన వైపు నుండి ఇలా మిడిల్లోకి అని మళ్ళీ కింది వైపు దాన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని స్క్వేర్ షేప్లో వచ్చిన తర్వాత దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసి నెమ్మదిగా మరీ ఎక్కువ ప్రెస్ చేయకుండా కిందికి పైకి అంటూ చపాతీలాగా చేసుకోవాలండి. మరీ ఎక్కువ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకొని తీసుకోవాలి. మీరు చపాతీ చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తూ చేస్తే లేయర్లు అనేవి ఆయిల్లో వేసిన తర్వాత రాకుండా గట్టిగా అయిపోతాయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకొని తీసుకోవచ్చు. నేనైతే ఇలా మిడిల్ సైజులో కట్ చేసి అన్నిటినీ తీసుకొని ప్లేట్లోకి వేసుకున్నాను. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటే ఇవి వాటింతటవే ఒక్కొక్కటిగా ఇలా పైకి తేలుతాయండి. ఇలా ఆయిల్లో మరీ ఎక్కువ కాకుండా కొన్ని వేసుకొని ఇలా వాటంతటవే పైకి వచ్చిన తర్వాత మెల్లగా గరిటెతో తిప్పుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఆయిల్లో వేసిన తర్వాత లేయర్ లాగా ఎలా వచ్చాయో. వీటిని హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే లోపల వరకు కాలకుండా పైకి తొందరగా రంగు మారుతాయండి. ఇలా మంచి కలర్లోకి వచ్చి క్రిస్పీగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో నుండి తీసేయాలండి. ఇలా ఆయిల్లో నుండి అన్నీ తీసేసిన తర్వాత మిగతా వాటిని కూడా ఇలాగే వేయించుకొని తీసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ కారీలని చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టి టీ తాగేటప్పుడు వీటిని ముంచుకొని తినొచ్చు. అంతే అండి, బయట కొనే పని లేకుండానే ఇంట్లోనే చాలా ఈజీగా ఈ కారీలని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.